హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్. గురువారం రోజు సాయంత్రం శుక్రవారం కోసం చేసుకునే ఏర్పాట్లన్నీ ఈరోజు వీడియోలో చూపిస్తానండి. అంటే నేను ఇంటిని ఎలా క్లీన్ చేసుకుంటాను, ఎలా సర్దుకుంటాను రేపటి పూజ కోసం అనే వీడియోని మీతో షేర్ చేస్తున్నాను. రేపు శుక్రవారం అంటే ఈ రోజంతా క్లీనింగ్ అయితే కంపల్సరీగా ఉంటుందండి. ప్రతిరోజు అయితే ఉదయాన్నే దీపం పెడతాం కదా, మరుసటి రోజు ఉదయాన్నే ఇవన్నీ తీస్తాను. కాకపోతే రేపు శుక్రవారం కాబట్టి ఇక అవన్నీ తీయను ఎక్కువగానే, అందుకని ముందు రోజే మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటాను అనమాట. దేవుడి దగ్గర పెట్టిన పువ్వుల దగ్గర నుంచి దీపాలు, అగరబత్తులు మొత్తం అన్నీ కూడా తీసేసి కాస్త తుడుచుకుని పెట్టుకుంటాను. తెల్లవారు శుక్రవారమే చేయాలి ఇవన్నీ అంటే ఆ రోజు మనం తుడవడం లాంటివి ఏమీ చేయం కదండి. అందుకని చెప్పి ముందు రోజు గురువారం సాయంత్రమే ఇవన్నీ తుడిచేసి దేవుడి దగ్గర కూడా అక్షింతలు, కుంకుమ, పసుపు అవి పడుతూ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా తుడిచేసుకుంటాను క్లాత్తో నీట్గాని. ఈ క్లాత్ కూడా నేను రోజు డైలీ వాడే క్లాత్ లాగా వాడనండి. దేవుడి దగ్గర మాత్రం సపరేట్గా ఒక క్లాత్ పెట్టి ఉంచుకుంటాను. దాంతో మాత్రమే తుడుస్తాను. ఇది అప్పుడప్పుడు పిండేసి ఆరేస్తూ ఉంటాను అనమాట. ఇంక ఇవన్నీ కూడా తీసేసుకున్నానండి. అలాగే ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ తీసిన పువ్వులు ఇవన్నీ కూడా ఏవైనా పచ్చడి చెట్లు ఉంటాయి కదా, వాటి మొదట్లో కానీ లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో కానీ వేసేస్తూ ఉంటాను. దీపాల్లో వేసిన ఒత్తులు మాత్రం పక్కకు తీసేసి ఏదైనా ఒక గురువారం రోజు వెలిగించేస్తూ ఉంటానండి, సపరేట్గా బయట పెట్టేసి. ప్రతి శుక్రవారానికి ముందు రోజు, మళ్ళీ ప్రతి మంగళవారానికి ముందు రోజు కూడా నేను ఇంట్లో ఇవే చేసుకుంటూ ఉంటానండి. అలాగే దేవుడి దగ్గర ఇలాగా కుండలో వాటర్ వేసి ఫ్లవర్ వేసి పెడతాను కదా, అది కూడా తీసేసి నీళ్ళవి మార్చేస్తాను. రాగి చెంబు కూడా గురువారం రోజే మార్చుకుంటూ ఉంటానన్నమాట. నేను ఈసారి అయితే లల్లి జుట్టు బాగా రాలిపోతుందండి, అదంతా దాంట్లో పడుతుందని చెప్పి ఈ టేబుల్ ఉంది కదా, టేబుల్ దగ్గరే పెట్టేసుకున్నాను అనమాట, కింద పెట్టకుండా. ఇక తర్వాత ఇల్లంతా కూడా తుడుచుకొచ్చేస్తున్నాను. ఇంకా మాప్ కూడా పెట్టేశానులేండి ఇల్లంతాని. ఇవన్నీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం శుక్రవారం రోజు ఈజీగా పూజ అది చేసుకోవడానికి అవుతుంది. లేదంటే తెల్లవారు రోజు మళ్ళీ ఇవన్నీ కడుక్కుని చేసుకోవాలంటే చాలా టైం అయితే పట్టేస్తుంది కదా, కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. తర్వాత బయట కూడా తులసమ్మ దగ్గర, అలాగే బయట కూడా వాకిలంతా కూడా కడిగేశాను. ఇంకా తులసమ్మ కుండీకి పసుపు అంతా కడిగాను కదండి, మళ్ళీ రాద్దామని చెప్పి కొద్దిగా పసుపులో పెరుగు వేసి కలుపుకున్నాను. ఇది రాస్తానండి నేను. ఇది రాయడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ రోజులు ఇది కుండీ అనేది పచ్చగా ఉంటుంది, నల్లగా అయిపోకుండా. అంటే ఉట్టి పసుపు రాసామనుకోండి కొంచెం కలర్ మారిపోతుంది. అదేదో మనం కొంచెం పెరుగు వేసి రాసుకుంటే లక్ష్మీప్రదం. అలాగే పచ్చగా కూడా చాలా రోజులు ఉంటుంది. శీతాకాలం కదండి, ఇట్టే కలర్ మారిపోతూ ఉంటుంది. ఇలా రాసి పెడితే కనీసం ఒక వారం రోజులైనా సరే బాగుంటుంది కుండీ చూడడానికి. ఇక ఇలా రాసిన తర్వాత ఇది తడి ఉండంగానే దీని మీద బియ్యం పిండితో ముగ్గు వేసుకుంటున్నానండి. ఇలాగ నాకైతే తిరునామం వేసుకోవడం అలవాటు, తులసి కుండీ పైన అదే వేస్తున్నాను. చక్కగా ముగ్గు వేసిన తర్వాత ఇలాగ తులసి కుండీ చుట్టూ కూడా కొంచెం కుంకుమతోని అలాగే బియ్యం పిండితోని బొట్టు అవి పెడతానండి. దీనివల్ల ఏంటంటే మన తులసి కుండీ నిండుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. నాకైతే చాలా ఇష్టం ఇలా పెట్టుకోవడం. అందుకని నేను వీలైనప్పుడల్లా కొంచెం కలర్ మారింది అన్నప్పుడల్లా తులసి కుండీ మొత్తం కడిగేసి ఇలాగా రెడీ చేసి పెట్టుకుంటాను. ఉదయం లేవగానే డోర్ తీస్తాం కదండి, మెయిన్ డోరు తీసిన తర్వాత చక్కగా ఇలాగ తులసి కుండీ నిండుగా కనిపిస్తుంటే బాగా అనిపిస్తుంది అనమాట. నాకు చాలా ఇష్టం ఇలాగా, అందుకని ఎప్పటికప్పుడు ఇలాగ నీట్గా పెట్టుకోవడం అయితే అలవాటు. వర్షాకాలం అనుకోండి చాలాసార్లు పెట్టాల్సి ఉంటుంది, కాస్తమాను వర్షం పడిపోతూ ఉంటుందన్నమాట. కొంచెం పనే ఉంటుంది కానీ ఓపిక చేసుకోవడంలోనే ఉంటుంది కదా. బయటంతా కడిగిన తర్వాత ముందైతే తులసి కుండీకి అలంకరణ చేస్తానండి. ఇదంతా అయిపోయిన తర్వాత గడప దగ్గరికి వెళ్తానమాట. ఆల్రెడీ నేను పసుపు కలిపి పెట్టాను కదా, ముందు తులసి కుండీకి రాసిన తర్వాత గడపకి రాస్తానండి. గడపకి రాసిన తర్వాత ఇంకా మిగిలింది ఉంటే నేను దాన్ని దేనికి వాడనమాట. గడపకి ఒకసారి రాసిన తర్వాత దాన్ని వేటికి వాడకూడదు అని అంటారు. ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు కానీ ఇంకా నేను ఎప్పుడు ఇలాగే చేస్తున్నాను, అదే చెప్తున్నాను మీకు కూడాని. ఇక గడపకు కూడా చక్కగా రాసి పెట్టేశానండి. ఆల్రెడీ ఇల్లు మాప్ పెట్టేశాను కదా, బయట కూడా కడిగేశాను కదా, దాంతోపాటే గడప కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. బియ్యం పిండితోనే చక్కగా ముగ్గు వేస్తున్నాను. మనం పసుపు రాసిన తర్వాత తడి మీదే ముగ్గు వేసామనుకోండి చక్కగా అంటుకుపోయి ఉంటుంది, అలాగా రాలిపోకుండా అనమాట. బియ్యం పిండి సపరేట్ అయిపోకుండా ఆ పసుపుకి ఇలాగా అంటుకుపోయి ఉంటుంది కాబట్టి అలాగ అచ్చులాగా ఉంటుంది, బాగుంటుంది 4 రోజులు చూడటానికి కూడాని. మళ్ళీ ఎలాగో ఇక మంగళవారం వచ్చిందంటే ముందు రోజు సోమవారం మళ్ళీ ఎలాగో క్లీన్ చేస్తాం కదా, మళ్ళీ పెట్టుకుంటూ ఉంటాము. డైలీ కూడా వేసుకోవచ్చులేండి,
కాకపోతే ఇక శుక్రవారం, మంగళవారం అంటే స్పెషల్‌గా చేసుకుంటూ ఉంటాం కాబట్టి సెపరేట్‌గా వేసుకుంటూ ఉంటాము. ముందు తులసమ్మకి, తర్వాత గడపకి కూడా ఇలాగ అలంకరణ అయితే చేసేసుకున్న తర్వాత, నేను వాకిట్లో ముగ్గు కూడా పెట్టేసుకుంటున్నానండి. నిజం చెప్పనా అసలు బయటంతా కూడా మబ్బు పట్టేసి వర్షం పడుతూ ఉందండి లైట్‌గా. నేనేమో కడిగి చక్కగా ముగ్గులు వేసుకుంటున్నాను. ఇవి ఎంతవరకు ఉంటాయో నాకు తెలీదు గానీ, ఇక రేపు ఉదయాన్నే చేయాలంటే కష్టం అని చెప్పేసి ఈరోజైతే వేస్తున్నాను. చక్కగా ఆరిపోతుంది కదా అని. ఒకవేళ గట్టిగా వర్షం పడిందనుకోండి ఇదంతా కూడా పోతుంది. మళ్ళీ వేయాల్సొస్తుంది. అయినా సరే ఇంత ధైర్యంగా వేస్తున్నాననమాట. మనకి నెల పట్టేసారు కదండీ! సంక్రాంతి నెల. చక్కగా అందరూ అయితే ఇలాగా నెల ముగ్గులు పెట్టుకుంటున్నారు. చాలా బావుంది గుమ్మాలు బయటికి వెళ్లి చూస్తే. నేను కూడా నెల ముగ్గులే వేస్తున్నాను. ఇగోండి రెడీ అయిపోయింది చక్కగా. నిజంగా అండి గుమ్మానికి ఇలాగా పసుపు రాసి, ఇలాగా ముగ్గవి వేసుకుంటే ఎంత అందం వస్తుందో తెలుసా ఇంటికి. భలే అనిపిస్తుంది చూడడానికి. డోర్ తీయంగానే గడప, తర్వాత తులసమ్మ నిండుగా కనిపిస్తూ ఉంటుందండి. డోర్ తీసి అలా చూడంగానే ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీలా కనిపిస్తుంది. నిండుగా అనిపిస్తుంది కదా! నాకైతే అలా ఇష్టమండి. తర్వాత ఇక నేను దేవుడి దగ్గర ఇందాక వాటర్ మార్చాను కదా! అవి కూడా పెట్టేసాననమాట. ఇంకా తర్వాత కిచెన్ కూడా క్లీన్ చేసేసాను. స్టవ్ అయితే ఈరోజు నేను కడగలేదులెండి. మామూలుగా లిక్విడ్ వేసి తుడిచేసాననమాట. మొన్నే కడిగాను. 2 డేస్ అయింది. ఇంక అందుకని ఎందుకులే కడగడం అని చెప్పేసి లిక్విడ్ పెట్టేసి తుడిచేసాను నీట్‌గా. స్టవ్ గట్టి ఇవన్నీ కూడా తుడిచిపెట్టేసి ఇంకా ముగ్గైతే వేసేసుకుంటున్నానండి. ఇక సాయంత్రం వంటైతే చేయాలి గానీ, ఇక క్లీన్ చేసి పెట్టుకున్నామనుకోండి, మళ్ళీ పడుకునేటప్పుడు వంటయిపోయిన తర్వాత ఒక్కసారి మళ్ళీ క్లాత్‌తో తుడిచేసుకుంటే నీట్‌గా ఉంటుంది ఉదయం లేచేసరికి. ఇక ఇవంతా ముగ్గైతే నాకు నచ్చినట్టుగా ఇక ముగ్గైతే పెట్టుకుంటున్నాను. మొన్న ఇక్కడ మాకు దగ్గరలో ఒక అమ్మాయి అడిగింది, "అక్క మీరు స్టవ్ మీద ముగ్గు వేస్తారేంటక్కా" అని. అంటే తను కూడా వీడియోస్ చూస్తుందిలెండి. అయితే నాకు కొంచెం విచిత్రంగా అనిపించి, "అదేంట్రా అలా అడుగుతున్నావు? స్టవ్ మీద ముగ్గు వేసుకుంటాం కదా!" అంటే, "లేదక్కా నేనెప్పుడు వేయలేదు" అంటే, అప్పుడు చెప్పా అనమాట. మన చిన్నప్పుడు అమ్మ వాళ్ళు వీళ్ళు అలికేసి చక్కగా స్టవ్ మీద అంటే కట్టెల పొయ్యి మీద ముగ్గు వేసేవారు చూసారా? ఎంత నిండుగా ఉండేది బావుండేది కదా! మనకు అలాంటి అవకాశాలు లేవు కాబట్టి, మనం గ్యాస్ స్టవ్ మీదే చక్కగా నీట్‌గా పెట్టుకొని ముగ్గు వేసుకుంటే, అదేదో మనకి వంట చేసేటప్పుడు ఒక పాజిటివ్ ఫీలింగ్ అదో తృప్తి కింద ఉంటుంది కాబట్టి వేస్తామని చెప్పాను. ఎంతవరకు కరెక్ట్ అంటారు? దానికి ఇంకేదన్నా రీజన్ ఉందా అనేది నాకు తెలీదు. కాకపోతే నార్మల్‌గా కడగకుండా వంట చేసినప్పటికిని, కడిగి ముగ్గు పెట్టుకొని వంట చేసినప్పటికి చాలా తేడా ఉంటుంది. మీరు గమనించే ఉంటారు. ఇక అదంతా అయిపోయిన తర్వాత నేనైతే వంటగదిలోకొచ్చేసాను కదండీ! దేవుడి దగ్గర సామాన్లన్నీ కడిగే ఉన్నాయి కదా! అవన్నీ క్లీన్ చేద్దామని ఇక తీశాననమాట. లాస్ట్‌గా ఫైనల్ పనైతే ఇదే. ముందుగా అంట్లుంటే కొన్ని తోమేసి, ఇంకా పూజ సామాన్లన్నీ క్లీన్ చేస్తున్నాను. వాటి కోసం నేను మొన్న ఒక లిక్విడ్ చేశాను కదండీ! అది ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. ఇది ఒక 6 నెలల వరకు స్టోర్ ఉంటుందని చెప్పాను కదా! ఈ లిక్విడ్‌ని కాస్త ఒక ప్లేట్‌లోకి ఒక 3 స్పూన్ల వరకు తీసుకుంటున్నానండి. వాటితోనే ఈ సామాన్లన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటివేమన్నా ఇంట్లో ఉన్నాయనుకోండి, మన పని కూడా చాలా సులువవుతుందనమాట. విడిగా నిమ్మ చెక్కలవి కూడా తోమొచ్చు. కాకపోతే ఇలాంటివైతే చాలా ఫాస్ట్‌గా క్లీన్ అవుతాయండి. మనం ఎక్కువగా రుద్ది తోమే పనుండదు. ముందైతే ఆ పేస్ట్‌ని ఈ సామానన్నిటికి కూడా రాసేసానండి. రాసేసి ఇలా పక్కన పెట్టేసి, మొత్తం అన్నిటికి రాసిన తర్వాత కొంచెం విమ్ బార్‌తో స్క్రబ్బర్ పెట్టేసి రుద్దేస్తే చక్కగా తెల్లగా వచ్చేస్తాయన్నమాట. ఇలా తోమిన వాటిని చక్కగా కడిగేసుకుంటే తళతళ మెరుస్తూ వస్తాయి. చూసారు కదా ఎంత తెల్లగా వచ్చాయో. ఇక అన్నీ కూడా ఆరబెట్టేసుకుంటున్నాను. ఇంకొకటండి వీటిని ఆరబెట్టిన తర్వాత కొంచెం ఏదైనా పొడి క్లాత్‌తో తుడిచేసి పెట్టుకున్నామనుకోండి, మనకి ఎక్కువ రోజులు నలుపు కూడా రాకుండా ఉంటాయి. మనం ఈ పేస్ట్ అనే కాదు దేనితో తోమినా కూడా తడి లేకుండా తుడిచిపెట్టుకుంటే మచ్చలు గానీ ఇలాంటివి రాకుండా ఎక్కువ రోజులు నల్లబడకుండా ఉంటాయన్నమాట. ఇక రేపటికి సంబంధించిన పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి. మీకైతే 9 నిమిషాల వీడియోలో చూపించేసాను గానీ, నాకైతే దగ్గర దగ్గర 2 గంటలు పట్టింది. ఇక మొత్తం అంటే పెట్టలేం కాబట్టి, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేసి కొన్ని కట్ చేసి పెట్టాననమాట. తర్వాత ఇక నైట్‌కి వంటైతే చేయాలండి. ఈ పనులయిపోయిన తర్వాత నేను వంటైతే స్టార్ట్ చేస్తాను. కాకపోతే వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. త్వరగా వంట చేసినా కూడా చల్లగా అయిపోతుందండి. శీతాకాలం ఒకటి అందులో బయట బాగా వర్షం పడుతుంది కదా! ఇంకా చలి ఎక్కువ పెడుతుంది. అప్పటికప్పుడు వండుకొని అప్పటికప్పుడు తినేస్తున్నాం అనమాట. ఇక ఇదండి ఈరోజు వీడియో అయితే నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ